ఫ్రెండ్స్ దేవరా మూవీ నుండి ఒక లుక్ అయితే వచ్చిందబ్బా. ఈ లుక్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అయితే హై అండ్ లేసి అని చెప్పుకోవడం కన్నా కొద్దిగా ఇన్నోసెంట్లా కనపడుతుందని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట. ముందైతే ఈ పోస్ట్ అని బ్రేక్ డౌన్ చేద్దాం, ఆ తర్వాత ఉండేటటువంటిది ఏంటి అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకుందాం. మొట్టమొదట మనం చూసుకున్నట్లయితే దేవర చేతిలో ఒక ఆయుధం ఉందనమాట. ఆ ఆయుధం చంద్రాకారంలో ఉందనమాట. దానికేమో కొన్ని పూజలు చేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇదే మనకి దేవర టైటిల్లో కూడా కనపడిద్ది. సో ఈ ఆయుధాన్ని డీగా పెట్టిండు మన కొరటాల శివ గారు. సో ఈ ఆయుధానికి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉండబోతుంది. ఇది రెండు రకాల ఆయుధాల్లా మారిపోతుంది. ఒకటేం కూర్చోది, ఒకటేం విసిరేస్తే తిరిగి వచ్చేటటువంటి ఆయుధంగా మాట్లాడబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ దీనికైతే పూజ చేయడం జరిగింది ఆల్రెడీ. ఆయుధ పూజ అనేటటువంటి బీజం మనందరం విన్నాం అనమాట. సో దానికి సంబంధించిందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఆ నించునేటటువంటి విధానం చూడండి, లైక్ ఏదో విలన్కి వార్నింగ్ ఇచ్చేటటువంటి సీన్ అని చెప్పి నేనైతే 100% అనుకుంటున్నా. లైక్ విలన్ ఏదో పెంచుకుంటూ ఉంటాడు. సో తన ముందుకెళ్ళి ఆయుధం పట్టుకొని ఆ విధంగా ఇన్నోసెంట్ లాగా నించున్నటువంటి దేవర అయితే నాకైతే కనపడుతుంది అనమాట. అండ్ బ్లాక్ అనమాట. సాంగ్స్లో చూసుకున్నట్లయితే మంచిగా పూల చొక్కాలు వేస్తుండు, మంచిగా చాలా కలర్ఫుల్గా కనపడిపోతుండు. కానీ ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం బ్లాక్ కనపడుతుంది. అది అయ్యప్ప మాల వేసినట్టు టవ్వలు మొత్తం ఒక క్లారిటీగా కనపడబోతుండు. అంటే బ్లాక్ అనేటటువంటిది తన యుద్ధానికి వెళ్లే ముందు, తన సమరానికి వెళ్లే ముందు ఖచ్చితంగా వేసుకుంటాడు అనేటటువంటిది అర్థమవుతుంది. సో దేవరుడు ఎంత వైలెంట్గా ఉంటాడు అనేటటువంటిది తెలియాలంటే కింద కనపడేది చూడండి. ఒక చుట్టూ సముద్రం ఉందన్నమాట, మధ్యలో రాయి ఉంది. చుట్టూ ఆ అలలు ఎంతైతే ఎగిసి పడుతున్నాయో అంత కోపంగా దేవరుడు ఉన్నాడు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఆ కళ్ళు చూడండి, ఇక మీరు ఈ ఫోటో చూడాల్సిన అవసరం లేదు. వన్ అండ్ ఓన్లీ కళ్ళు చూసి అయితే 100% ఐడెంటిఫై చేయొచ్చు. ఆ కళ్ళు ఉరి అని, ఆ కళ్ళే పులివని, ఆ పులే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ నించున్నటువంటి విధానం అయినా, టైటిల్ అయినా, అనుకున్నటువంటి సముద్రం అయినా అదంతా కూడా నాకు వేరే అనిపించింది అనమాట. వేసుకున్నటువంటి చెప్పులు కూడా చూడండి చాలా సింపుల్గా ఉన్నాయి. బయట ఎన్టీఆర్ అన్న చాలా ఎక్స్పెన్సివ్ చెప్పులు, వాచెస్, డ్రెస్, టీ షర్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో మట్టికి చాలా సింపుల్గా కనపడుతుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. లైక్ ఆ చెవుకున్నటువంటి పోగు ఇదంతా కూడా డబల్ యాక్షన్ కాదేమో అనేటటువంటి డౌట్ని క్రియేట్ చేస్తూనే మళ్ళీ డబల్ యాక్షన్ ఏమో అనేటటువంటి క్వశ్చన్ కూడా రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ నాకు హైలైట్గా అనిపించాయి అనమాట. ఇంకా హైలైట్గా అనిపించింది ఏంటంటే ట్రయలర్ ఆన్ సెప్టెంబర్ 10th ఈ యొక్క అప్డేట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఓచకోత కోయడానికి అనమాట. ఇవాళ చూసుకున్నట్టయితే 7th, ఇంకా 3 రోజులు ఉందనమాట. ఇప్పటిదాకా దేవరా దగ్గర నుండి వచ్చినటువంటి ప్రతిదీ కూడా యూట్యూబ్ రికార్డ్ని తిరగరాశాయనమాట. చుట్టుమల్లే సాంగ్ ఉంది, అదేందో సాంగ్ అని చెప్పి కాపీ కొట్టారు. అది చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 150 million వ్యూస్ సంపాదించుకుంది. ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి సాంగ్ ఇదేదో అరబ్బిక్ ఎన్టీఆర్ డ్యాన్స్ ద 10 ఏం లేదని చెప్పి చాలా మంది అన్నారు నాతో సహా. కానీ ఆ సాంగ్ చూసుకున్నట్లయితే టాప్లో ఉంది. ఒక గుంటూరు కారం కన్నా తెలుగులో ఉన్నటువంటి సాంగ్స్ అన్నిట్లో ఇదైతే బాగా వైరల్ అవుతుందన్నమాట. గట్టిగా కొడితే ఇది 1 billion కల్లా ఏం లేదేమో అనేటటువంటి డౌట్ కూడా అందరికీ కొడుతుంది. సో ఇప్పుడు ట్రైలర్ కోసం సిద్ధమైపోండి. ట్రైలర్ ఎలాంటి రికార్డును క్రియేట్ చేయబోతుంది అనేటటువంటిది మనమైతే ఎదురు చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 సంవత్సరాల తర్వాత కాబోయేటటువంటి సోలో మూవీ ఇది. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ని ఫుల్ మూవీలో చూడబోతున్నాం. 6 సంవత్సరాల తర్వాత ఒక సినిమా తీయబోతున్నాం అనమాట. మధ్యలో త్రిబుల్ ఆర్ రీషన్లే కానీ త్రిబుల్ ఆర్కి అన్న చాలా ట్రోల్స్ వచ్చినాయి అనమాట. అది కంపారిజన్లు ఎక్కువైనాయి. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, మన ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది అనేటటువంటి కంపారిజన్ వల్ల అన్న యాక్టింగ్ ఎవరు కూడా గుర్తించలేకపోయారు. సో ఇందులో తన సోలో పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ ఓల్ వైడ్గా రిలీజ్ అయిపోతుంది. ఇండియా మొత్తం షేక్ చేయడానికి రెడీగా ఉంది. మనం ఎంతలా ఎదురు చూస్తున్నామో నార్త్ వాళ్ళు కూడా అంతలా ఎదురు చూస్తున్నారు. మన ఎన్టీఆర్ అన్నకి సరైనటువంటి కంటెంట్ చేతిలో పెట్టి వదిలిపెడితే టెంపర్ మూవీతోనే బాక్స్ ఆఫీస్ని ఓచకోతకు వచ్చిండు. అట్లాంటిది ఇక ఈ దేవరా మూవీ ఎంత వసూలు చేస్తుంది అనేటటువంటిది తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. ఈ సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో 1 weekలో రిటర్న్ చేయగలిగిద్దా, లేకపోతే 1 month పట్టిద్దా, లేకపోతే 1000 కోట్లు దాటిద్దా అనేటటువంటిది చూడాలి. కొరటాల శివ గారి కాన్ఫిడెంట్ చూడండి. ఆల్రెడీ ఆచార్య సినిమా ఆయన తీసిండు, అది ఫ్లాపే కూర్చుంది. ఆయన మీద అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎవరికి లేవు. అసలు కొరటాల శివ అంటే ప్యాన్ వాళ్ళు ఎవరికి తెలియని కూడా తెలియదు. ఆయనకు ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ హోప్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్లాప్లో ఉన్నటువంటి డైరెక్టర్ని చాలా మంది కాపాడిండు. ఫ్లాప్లో ఉన్నటువంటి మూవీస్ను కూడా చాలా అంటే చాలా తన యాక్టింగ్తో, తన గ్రేస్తో నెట్ చేసిండు. ఉదాహరణకి అరవింద సమేత వీర రాఘవ, అంతకుముందు వచ్చినటువంటి చాలా సినిమాలు ఆ సినిమాలో కంటెంట్ అంత ఉండదు, కానీ తన యాక్టింగ్తోనే సినిమాని అయితే గుంజుకొని వెళ్ళిండు అనమాట. ఈ సినిమాలో కూడా తన యాక్టింగ్తో, తన గ్రేస్తో, తన డాన్స్తో, తన పర్ఫార్మెన్స్తో గుంజుకొని వెళ్తానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి దేవరా ట్రయలర్ కోసం నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ట్రయలర్ వచ్చిన తర్వాతే మనకైతే సగం ఇన్ఫర్మేషన్ తెలిసిపోద్ది అనమాట. అసలు సినిమా ఏంది, సినిమా కథ ఏంది, సినిమా ఎత్తేంది, ఏం ప్లాన్ చేశారు అనేటటువంటిది వన్ అండ్ ఓన్లీ ట్రైలర్లోనే అర్థమైపోతుంది. ఒక 3 రోజుల్లో ట్రైలర్, ఇంకో 20 రోజుల్లో సినిమా. ఇంతకు మించి ఏం కావాలి? ఈ సెప్టెంబర్ దేవరా మంత్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ కింద దేవరా సెప్టెంబర్ అనేటటువంటిది కింద కామెంట్ చేయండి. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటా, నమస్కారం.